ఈ కొత్తిమీర పచ్చడిని ఒక్కసారి గనక రుచి చూశారు అంటే మరలా మరలా కావాలి అని మరి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది తయారు చేసుకోవడం కూడా ఎంతో సులువు. కేవలం అన్నంలోకే కాదు, ఏ టిఫిన్లోకైనా కూడా చాలా చక్కగా సూట్ అవుతుంది. ఈ కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక చిన్న సైజు కొత్తిమీరను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే వేరొక బాండీలో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కప్పు వేరుశనగ గుళ్ళు, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పచ్చడి కోసం కేవలం పచ్చిమిరపకాయలను మాత్రమే కూడా యూజ్ చేయవచ్చు. నేను టేస్ట్ బాగుంటుంది అని 2 మిరపకాయలను యూజ్ చేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచుకొని కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారినటువంటి వేరుశనగ గుళ్ళను మిక్సీలో యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల క్వాంటిటీ అనేది మనం తీసుకున్న మిరపకాయల్లో ఎంత మంట ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో కాబట్టి పచ్చిమిరపకాయల విషయంలో జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో చల్లార్చుకున్నటువంటి మగ్గపెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక పావు టీ గ్లాస్ తోటి కాచి చల్లార్చుకున్నటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కాచి చల్లార్చుకున్నటువంటి వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి, లేదంటే కనుక చట్నీ అనేది అస్సలు నిల్వ ఉండదు. సో ఈ విధంగా ఈ మొత్తాన్ని మరొకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీకి తాలింపు అనేది మన ఇంట్రెస్ట్ అనమాట. ఈ విధంగా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. లేదు అంటే కనుక కొంచెం తాలింపు ఈ విధంగా చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని